పహల్గాం దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది. భారత సైన్యం భద్రతా సంస్థలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మతపరమైన కంటెంట్, ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే కథనాలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో వాటిపై నిషేధం విధించింది. హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు భారత ప్రభుత్వం మొత్తం 16 పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకుంది. బ్యాన్ చేసిన యూట్యూబ్ ఛానళ్లలో డాన్ న్యూస్, సుమా టీవీ, సమా టీవీ, ARY న్యూస్, ఇర్షాద్ భట్టి, బోల్ న్యూస్, రఫ్తార్, ది పాకిస్తాన్ రిఫరెన్స్, జియో న్యూస్, సమా స్పోర్ట్స్, GNN, ఉజేర్ క్రికెట్, ఉమర్ చీమా ఎక్స్క్లూజివ్స్, ఆస్మా షిరాజీ, మునీబ్ ఫరూక్, సునో న్యూస్ HD, రాజీనామా లాంటి ప్రముఖ యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే ఈ పహల్గాం దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఏదైతే పాకిస్తాన్కు చెందినటువంటి కొన్ని 16 యూట్యూబ్ ఛానళ్లపైన అయితే బ్యాన్ విధించినట్టుగా, ఇవి దేశంలో పాటు ప్రపంచానికి తప్పుడు వార్తా కథనాలను అలాగే భద్రతాపరమైనటువంటి తప్పుడు ఆ కథనాలను ప్రచురిస్తున్నట్టుగా చేస్తున్న నేపథ్యంలో వీటిని చర్యలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? దీన్ని మనం ఏ రకంగా చూడాలి? రైట్ సంపత్, ఏదైతే కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ సంబంధించిన 16 యూట్యూబ్ ఛానల్స్ ను బ్యాన్ చేయడం చేసింది. వీళ్ళు ఏదైతే పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత మొత్తం కూడా ఆ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా పాకిస్తాన్ కి అనుకూలంగా, భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు అన్ని కూడా పోస్టింగ్స్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిరోజు కూడా ఏదో ఒక పోస్టింగ్ భారత్ వ్యతిరేకంగా పెడుతున్నారు. అదేవిధంగా ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే విధంగా ఈ పోస్టింగ్స్ పెట్టడం జరుగుతుంది. మనం చూస్తున్నాం, ఏదైతే కఠిన నిర్ణయాలు తీసుకోబడిందో ఆ కఠిన నిర్ణయాల మీదనే ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేస్తూ భారత్ ను కించపరిచే విధంగా, భారత్ స్థాయిని ప్రపంచ పటంలో కింది స్థాయిలో పెట్టే విధంగా కూడా ఈ పోస్టింగ్స్ ఉండబోతున్నాయి. అదేవిధంగా కొంతమందిని వ్యక్తులను, ఎవరైతే ప్రధాని మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అలాంటి వ్యక్తులను కూడా వ్యక్తిగత దూషణ అనేది ఆ యూట్యూబ్ ఛానల్స్ లో కనిపిస్తుంది. సో అలాంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నింటి కూడా బ్యాన్ చేయడం జరిగింది. 16 యూట్యూబ్ ఛానల్స్ ని బ్యాన్ చేయడం జరిగింది. మనం చూసాం, గతంలో కూడా చైనాకు సంబంధించిన కొన్ని ఛానల్స్ ని కావచ్చు, కొన్ని వస్తువులను కావచ్చు భారతదేశం బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు కారణం, వాళ్ళంతా కూడా దేశంలో విషం చిమ్మడం ఒకటే కాదు, ప్రపంచ స్థాయిలో ప్రపంచంలో భారత్ ను కించపరిచే విధంగా, ఒక నీచ స్థాయికి చూపించే విధంగా కూడా ఆ ఛానల్స్ తమ ఛానల్స్ లో పోస్టింగ్స్ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ గమనించిన భారతదేశం కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ దాంట్లోనే భాగంగానే 16 యూట్యూబ్ ఛానల్స్ ని బ్యాన్ చేయడం జరిగింది. ఈ బ్యాన్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ ఇంకా పాకిస్తాన్ లో, మన ఇండియాలో ఎక్కడ కూడా కనిపించవు. ఒకవేళ కనుక ఎవరన్నా దీనికి సంబంధించి ఎలాంటి పోస్టింగ్స్ లేదా ఇంకేమైనా జరిపినప్పుడు కూడా అవి రాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా భారత కేంద్ర ప్రభుత్వం ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సంపత్, థ్యాంక్ యూ.